అంకశ్రేణి సూత్రంతో సేవింగ్స్ పెంచుకోవటం. మన ప్రతి ఏడాది శాలరీ ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది. అలాగే మన పెట్టుబడులను కూడా డోసేజ్ క్రమంలో పెంచుకుంటూ పోవాలి. ఉదాహరణకు మనం ఈ ఏడాది 1,00,000 పెట్టుబడి పెట్టామనుకుందాం. దానికి ప్రతి ఏడాది 10,000 రూపాయలు డోసేజ్ పెంచితే క్రమక్రమంగా మన సేవింగ్స్తో పాటు రిటర్న్లు కూడా పెరుగుతాయి అంట. అంకశ్రేణి A+D, A+2D, A+3D. ఏ యాన్యువల్ సేవింగ్స్, డి డోసేజ్. ఏడాదికి 1,00,000, ఏడాదికి 2,10,000, ఏడాదికి 3,20,000. ఆర్ విలువ పెంచుకుందాం. మిగిలేదాన్ని శేషం, రిమైండర్ అని అంటారు. మన ఫిష్ సూత్రంలో ఎఫ్ఐని కాస్త మిగిల్చుకొని ఆ రిమైండర్లో ఎస్ లేదా హెచ్లకు ఫిష్ అంటే ఏంటో ఇక్కడ ముందే మనం చెప్పుకున్నాం.